అంత్యశ్రీ అంత్యక్రియలకు మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. తర్వాత ఇక్కడ అంటే సమాధి చేసేటట్టున్నారు. సమాధి చేయడానికి ఇక్కడ మొత్తం కూడా రెడీ చేసిండ్రు. ఏది ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ అంటే గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఉన్నటువంటి ఇక్కడ పక్కన ఉన్నటువంటి ప్లేస్లో ఇక్కడ అంత్యక్రియలకు సంబంధించి మొత్తం పూర్తి ఏర్పాట్లు చేసిండ్రు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాడు. అంటే ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తుండటంతో మొత్తం అధికారులందరూ కూడా అప్రమత్తమై పోలీసులు సిబ్బంది మొత్తం కూడా అందరూ కూడా ఇక్కడ అప్రమత్తంగా ఉన్నారు. తర్వాత అధికారిక లాంఛనాలతో నిర్వహించడానికి రెడీ అయిపోయింది. ఇగో ఇక్కడే అంత్యశ్రీకి సంబంధించి ఖననం చేయనున్నారు. ఇక్కడనే ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడ ఉంచి ఖననం చేసేందుకు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా సిద్ధం అయిపోయినాయి. ప్రజాకవి అంత్యశ్రీ మరణం తెలంగాణ సమాజంలో కూడా అన్నిటి సందర్భం అవుతా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి అంత్యక్రియలకు విమలక్క వచ్చింది. అరుణోదయ సాంస్కృతిక ముందుకెళ్తున్నటువంటి విమలక్క అంటే ప్రజా పాటను తన గొంతు ద్వారా విమలక్క ఆమె ఇక్కడికి వచ్చింది. అతను అనుబంధం తెలిసినటువంటి అంత్యశ్రీ అన్నతో తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచే అనుబంధం ఉన్నది. మాది అన్నది అమ్మమ్మ గారు ఊరు ఒకటే కాబట్టి ఆ రకంగా మా మాయమిత ఒకటే మాట. కాబట్టి తెలంగాణలో ఆడబిడ్డల్ని గౌరవించుకునేటువంటి సంస్కృతి చాలా గొప్పది. అట్లా ఆ రకమైన సంస్కృతిలో అన్న మాత్రం ఆడబిడ్డల్ని బాగా గౌరవించేవాడు. అట్లా ఎక్కడ కనిపించిన ఏమైనా ఆత్మీయతగా ప్రేమగా అభిమానంగా ఉండేటువంటి ఆ రకంగా మాకు కొనసాగింది. చాలా వేదికలు పంచుకున్నాము. మిత్ర రాసినటువంటి నీకు సేతు ఎత్తి మొక్కినాదిరో తెలంగాణలో విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం నువ్వు నదుల వెంట నడిసిపోతివా అందశ్రీ అన్న అక్షరాల ధారవేసివా అందశ్రీ అన్న తెలంగాణ గీతమైతివా అందశ్రీ అన్న నీ పాట వింటే సాలురో పరవశించు పల్లెరో ఆ పాట వింటే సాలురో పరవశించు పల్లెరో నీ మాట వింటే సాలురో కవిత్వాల మూటరో నీ మాట వింటే సాలురో కవిత్వాల మూటరో నువ్వు గొర్రెలు కాసే గుత్ప కట్టెనో అందశ్రీ అన్న నీ సేతులల్ల కలమాయనో అందశ్రీ అన్న జీతగాడి బతుకు నుండెరో అందశ్రీ అన్న పెద్ద రాతగాడు పుట్టుకొచ్చరో అందశ్రీ అన్న రేవట్టి తల్లినేమరా అందశ్రీ అన్న పట్టపు రాణియ శివ అందశ్రీ అన్న గోడగట్టినట్టుగా పాట గడితి వంటరు గోడగట్టినట్టుగా పాట గడితి వంటరో నాగరికత వెతికేటి బాటసారి వంటరు నాగరికత వెతికేటి బాటసారి వంటరో అరే నిప్పుల బాగు నిండరో అందశ్రీ అన్న కైతలన్నీ వంగినాయిరో అందశ్రీ అన్న నిప్పులన్నీ అంటుకోనిరో అందశ్రీ అన్న పల్లెలన్నీ వెలుగులవ్వురో అందశ్రీ అన్న జనగానాలే కొలువు తీరిరో అందశ్రీ అన్న మాగాణం మొలకలెత్తురో అందశ్రీ అన్న దండమో దండమన్న దండాలు నీకురో దండమో దండమన్న దండాలు నీకురో మాయమై పోవురో మాలో ఉంటావురో మాయమై పోవురో మాలో ఉంటావురో నువ్వు మాయమై పోవురో మాలో ఉంటావురో మాయమై పోవురో మాలో ఉంటావురో నీకు సేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం జోహార్ జోహార్ జోహార్. ఇది ప్రత్యేకంగా మిత్ర రాసినటువంటి పాటలు విమలక్క పాడింది. తెరవే నుంచి తెలంగాణ రచయితల వేదిక నుంచి మాట్లాడడానికి అంత్యశ్రీతో అనుబంధం కానీ లేకపోతే ఆయన రాసిన రచనల పైన విశ్లేషించడానికి గారి గఫూర్ గారు ఆయనతో మాట్లాడే చెప్పండి. ఆయనకు ఉన్నటువంటి అనుబంధం తెలంగాణ రచయితల వేదికతో ఆయనకు ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉన్నది. జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాలని తెలంగాణ రచయితల వేదికనే మొదట డిమాండ్ చేసింది. తెలంగాణ రచయితల వేదికతోటి ఆయన కలిసి పనిచేసినారు. ప్రతి సభలోనూ కూడా అంత్యశ్రీ గారు వచ్చేసి తన యొక్క మాటను వినిపించేటటువంటి వారు. ఆయన ఒక మానవతావాది. ఆయన యొక్క కవి, గాయకుడు, రచయితగా అనేకమైనటువంటి పాటలను రచించడం జరిగింది. మానవతా కోణంలో అదేవిధంగా ఉద్యమ సాహిత్యాన్ని అందించినటువంటి గొప్ప మహనీయుడు. నిఠారుగా నిక్కార్సిగా మాట్లాడేటటువంటి వ్యక్తి. ఏది ఉన్న విషయాన్ని నిక్కచ్చిగా చెప్పేటటువంటి మనిషి. మరి అంతటి గొప్పవాడు ఆయన. జయ జయ హే గీతాన్ని కూడా అందించినాడు ఈ రాష్ట్రానికి. మరి దాంట్లో ఆయన యొక్క కృషి గొప్పది. అదేవిధంగా మానవతావాదిగా అనేకమైనటువంటి పాటలు రాసినాడు. తెలంగాణ ఉద్యమాన్ని ఉరుతలొగించినటువంటి గొప్ప కవి అంత్యశ్రీ. మరి ఆ లోక కవి ఈరోజు మనకు ఆకస్మిక మరణం చెందడం అనేటటువంటిది సాహితీ లోకానికి
తీరని లోటుగా తెలంగాణ రచయితల వేదిక భావిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు కిషోర్ అని వచ్చిండు. అంటే అందశ్రీ అంత్యక్రియలకు వచ్చిండు. తర్వాత ఆయన రాసినటువంటి పాటలకు కొన్ని పాటలకు స్వరకల్పన కూడా చేసినటువంటి విష్ణు కిషోర్ అని వచ్చిండు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయనతో ఉన్న అనుబంధం కానీ లేకపోతే గేయాలకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాం. అయితే వాస్తవానికి మనము ఆల్రెడీ క్యూ న్యూస్లో లైవ్లో ఉన్నప్పుడు కూడా మనతో మాట్లాడాం 4 గంటలు. నిజంగా అంటే అందశ్రీ అన్న అంటే ఈ ఒక సహజ కవి, లోక కవి, ప్రకృతి కవి, ఒక విప్లవ కవి, ఒక జానపద కవి, అంటే అన్ని రకాల ఉన్నటువంటి టాలెంట్, అద్భుతమైనటువంటి టాలెంట్తో ప్రజలను మెప్పించాడు. అంటే ఏ పాట ఒక పాట రాసిండంటే ఆ పాట ప్రజల్లోకి విసిరిండంటే అది ఒక సునామీ సృష్టిస్తుంది. ఏ పాట అయినా సరే. ఆయన చాలా తక్కువ పాటలు రాశిలో చాలా తక్కువ పాటలు, కానీ ఏ పాట రాసినా అది పరిపూర్ణంగా ఉన్న తర్వాతనే అది ఆల్రెడీ ప్రజల్లోకి వదిలేదు, ప్రజల గుండెల్లోకి వెళ్తుంది. అది అంటే పామరులకు, పండితులకు అర్థమయ్యే విధంగా ఒక మిడిల్ గా ఉండేటటువంటి రచన ఉంటది. అక్కడ ఉన్నత స్థాయి రకాల పదాలు ఉంటాయి. తర్వాత వాడుక భాష కూడా. 35 సంవత్సరాల నిరంతరమైనటువంటి మా ఇద్దరి పయనం. ఒక 35 సంవత్సరాలు మేము కాలినడకన నడిచి, డబ్బులు లేక బస్ ఎక్కి ఒక 5 రూపాయలు అప్పుడు టికెట్ ఉంటే 5 రూపాయల టికెట్ నుంచి ఒక స్థాయి వరకు, అంటే ఒక ఉద్యమంలో కూడా ఒక బండి మీద రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినటువంటి సందర్భం. ఇవన్నీ చూస్తే నిజంగా అందశ్రీ అన్నకు గతంలో అన్యాయం జరిగిన, ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా చేసి ఇలా ఇంత మంచి అవకాశం వచ్చిన తర్వాత అనుభవించేటటువంటి ఆ టైంలో ఆయన ఆల్రెడీ దూరం కావడం అనేటటువంటి చాలా చాలా బాధాకరం. ఆయన పాటలు ఆయన రాస్తే ఆయన నోటితో చెప్తే నేనే ఫెయిర్ చేసేవాడిని. వాస్తవానికి చాలా పాటలు చేసింది. ఆ తర్వాత వెన్నెల చేసింది. మేము వాళ్ళ కూతురు ప్రతి నెల ప్రతి సంవత్సరము 31వ తారీఖు నాడు మేము ఎట్టి పరిస్థితులలో డిసెంబర్ 31వ తారీఖు నాడు మేము బాసర పోతాం. 15-20 ఏళ్ళ నుంచి కంటిన్యూగా పోతున్నటువంటి ఆయన పోతాడు. నేను ప్రతి సంవత్సరము 31వ తారీఖు డిసెంబర్ 31వ తారీఖు మేము అక్కడే ఉంటాం. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అయితే ఏ పాట రాసినా అసలు ఆయనది ఒక ప్రత్యేకత. అంటే ఎంతో మంది కవులతో నేను ఆల్రెడీ ఒక 800 మంది రచయితలు నా మ్యూజిక్ డైరెక్షన్లో పాటలు రాశారు. ఎవరు? అందశ్రీ అన్న, గోరేటెంకన్న, సుధాల అశోక్ తేజ, అదేవిధంగా గద్దరన్న, గూడంజయ్య, జయరాజ్ అన్న, ఇట్లా యమాహేమి కవులు, శ్రీనారాయణ రెడ్డి, శ్రీశ్రీ పాటల నుంచి నేను పాటలకు సంగీతం చేసిన, అనేక సాహిత్యాలు చూసిన, నేను అద్భుతమైన సాహిత్యం చూసిన. నేను అలాంటిది అసలు ఈయనది ఒక ప్రత్యేకమైన ఒరవడి. ఇది ఇంకా తెలంగాణ ప్రజలకు కాదు, తెలుగు ప్రజలకు కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఇంకా ఉండవలసినటువంటి కవి వాస్తవానికి. అది ఆయన ఆల్రెడీ దురదృష్టవశాత్తున పంచభూతాల్ని నమ్ముకుంటాడు, ప్రకృతి అంటాడు. ఆ ప్రకృతి మీద ఆల్రెడీ ఒక నీరుని తీసుకొని, అంటే మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నైతే నదులు ఉన్నాయో ఆ నదుల్ని చూసి ఆ నదుల యొక్క ఒక 100 చరణాలు రాసి ఒక చరిత్ర సృష్టించాలా, ఈ చిరస్థాయిగా ఉండాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి అందశ్రీ అన్న నిజంగా మానవుడి కోసం ఆయననే ముందే రాసిండు. అంటే ఆల్రెడీ ఈ సృష్టి లోపల 84 లక్షల జీవరాశుల్లో మానవుడు అనేటటువంటిది ఒక ప్రత్యేకంగా స్వార్థపూరితంగా ఉన్నాడు, ఎందుకు మారిపోతున్నాడు అనేటటువంటి దాని మీద ఆయన అద్భుతమైన పాట రాసిన చరిత్ర ఉన్నది. అది మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మత్సుకైనా లేడు సూడు, మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు, యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడో యమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి నరుడు శిథిలమవుతున్నాడు, మాయమై. అసలు ఆయన అంత అద్భుతంగా మాయమైపోతున్నాడు మనిషి అని, ఆయననే మాయమైపోవడం అనేటటువంటి చాలా బాధాకరమైన విషయం వాస్తవానికి. అదే తెలంగాణ ఉద్యమంలో జై జై హే తెలంగాణ అనేటటువంటి ఒక రాష్ట్ర గీతాన్ని రాసినప్పటికీ
విద్యార్థులే కాదు, యావత్తు 4.5 కోట్ల తెలంగాణ ప్రజల్ని ఉవ్వెత్తున ఎగసడానికి అద్భుతమైనటువంటి పాట అది. అసలు సాహిత్యంలో ఆయనను మించినటువంటి నాకు అంటే కనిపించలే రచన. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి అనేక మంది గతంలో కూడా ఒక శ్రీశ్రీ తర్వాత ఈయన ఆ ఒరవడిగా కనిపిస్తూ ఉంటుంది. చాలా ఈజీ పదాలు. ఏది నిప్పులు జరిగే తుపాకీ రవ్వల, ఆయన అసలు ఆ మాట అది అద్భుతమైనటువంటి ఆ ఉద్యమ నేపథ్యం. నిప్పులు జరిగే తుపాకీ రవ్వల గుప్పెటబట్టి నలిపేస్తాం, నెత్తురు జిమ్మేదారుల్లోన విత్తనాలమై మొలికేస్తాం, లాఠీలిరిగినవో లడాయి మానం ఆహా, పిడుగులు పడ్డావో మడమలు తిప్పం ఆహా, సమాజహితమై సాగే పోరులో సావో రేవో సాగుతాము జై బోలో తెలంగాణ. అసలు తెలంగాణ ఉద్యమంలో అసలు ఒక రక్తాన్ని ఇట్లా మరిగించి ఆల్రెడీ ఉరికించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేమిద్దరం ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా 2 వీలర్ మీద కూడా తిరిగినాం. 2 వీలర్ మీద తిరిగిన చరిత్ర. 35 ఏళ్ళు ఇద్దరం ఒకటే దాడ వాడుకొని తిని అసలు ఎప్పుడు మా ఇద్దరి మధ్యలో వాస్తవానికి ఆయన మొండి మనిషి, చెప్తే ఈనాడు ఏంటంటే నేను ఏదైనా చెప్తే వినేవాడు, వాస్తవానికి వినేవాడు. మా ఇద్దరి మధ్యలో ఒక్కొక్కసారి కొట్లాట వచ్చేసి ఒక 2-3 రోజులు 10 రోజులు అయిన తర్వాత నేను ఏదైనా తిడుతుంటే మళ్ళీ వారం రోజులు అయిన తర్వాత ఫోన్ చేసేది, యాడున్న రా తొందరగా మనం చాయ్ తాగుతుందా అనేది. అంటే మళ్ళా మర్చిపోయేది అనమాట. అంటే ఆల్రెడీ కరెక్టే చెప్పింది అనేది వినేవాడు. అలాంటిది నిజంగా దురదృష్టకరం. నిన్న మార్నింగు 8 గంటలకు నాకు తెలియగానే నేను ఇమీడియట్లీ రావడం జరిగింది. ఇది దురదృష్టకరం వార్త. వాస్తవం చెప్పాలంటే ఇంకా మంచి భవిష్యత్తు ఉండి ఈ సమాజానికి ఎన్నో అద్భుతాలు ఇవ్వవలసినటువంటి అవసరం ఉండే ఆయన ఇచ్చేటటువంటి వాడు. మళ్ళీ కాంప్రమైజ్ కాడు, ఇష్టం ఉన్నట్లు ఏదో పాట రాయడము. తర్వాత నన్ను అడిగేవాడు ఏమని, మరి కిషోర్జీ అనేది కిషోర్జీ మరి ఎక్కడన్నా తేడా ఉన్నదా, మాత్రల్లో కానీ ఏదైనా తేడా ఉన్నదని అడిగేది. అన్న ఇక్కడ ఒక పంటి కింద రాయిలాగా కలుక్కుమంటుంది, దీన్ని మార్చాలంటే ఇమీడియట్లీ మార్చేటటువంటి చెప్పేటటువంటిది అది. మేము వాకింగ్లో చాలా పాటలు నేను ఫేర్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఒక 7 పాటలకు సంగీతం చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. ఇలా ఎంతమంది అయితే అద్భుతమైనటువంటి కవులు ఇవాళ తెలంగాణలో ఉన్నారో దాంట్లో 2 డివోషనల్ చేసిన నేను సాయిబాబా. అంటే డివోషనల్ అయినా ఆయన అద్భుతమైనటువంటి సాహిత్యం, ఆధ్యాత్మిక కూడా చాలా అద్భుతమైనటువంటి అది. ఆ రచన ఎవరికి కూడా రాదు వాస్తవం. అంతా ఏంది ఇంత బాగా ఆధ్యాత్మిక కూడా ఇంత ఉంటుందా. నేను షిరిడి సాయిబాబా పాట చేసిన బాలుగారు వాడారు, బాలుగారితో పాడేయమంటే వాడతాను తప్పకుండా. కన్నులు నీవేలే మా కలలో నీవేలే, కన్నులు నీవేలే మా కలలో నీవేలే, నింగి నేల నీరు నిప్పు గాలి సర్వం సాయే శరణం, ఓం సాయిరాం ఓంకార రూప సాయిరాం, ఓం సాయిరాం ఓంకార రూప సాయి. ఆ భగవద్గీత ఇప్పుడు వినిపిస్తుంది. దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఒక పాట రూపంలో, అంటే అంత పెద్ద భగవద్గీతను ఒక్క పాట రూపంలో చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. అదే విధంగా ఇంకొక పాట, చాలా ప్రజలకు తెలియనటువంటి అనేక పాటలు ఉన్నాయి. ఇవే కొన్ని పాటలు కూడా చాలా ఉన్నాయి. అయితే డప్పు మీద రాసిండు, చాలా అద్భుతమైనటువంటి పాట. అది కూడా చాలా మందికి తెలియదు. అది మాది గయ్యల మేధ నుండి పురుడు ఓసుకున్నది, మానవ జాతులను ఎప్పుడు నిదురలేపుతున్నది, నీతి నియమము తప్పకుండా ఖ్యాతిగా వర్ధిల్లె జగమున, ఎంచి చూడగా పంచమాశృతి పంచజన సంగీతమై, దాని పేరే డప్పురా అది మ్రోగె దరువుల నిప్పురా. అంటే పంచభూతాలను కలిపిండు, మళ్ళా మోగెదరు మర ఒక రెవల్యూషన్, అది నిప్పు. అంటే ఒక ఆల్రెడీ ఉద్యమం తీసుకొచ్చినటువంటి చాలా గొప్ప రచయిత వాస్తవానికి. నిజంగా ఆయనతో జర్నీ చేసినందుకు నిజంగా నాకు తెలిసినంత ఎవరికి తెలియదు. ఈ ప్రపంచంలో అందశ్రీ అన్న కోసము ప్రతీది కూడా తెలిసింది నాకే. ఆ తర్వాత మా రమణన్న మా శంకరన్న, మాకు ఒక టీం ఉంటుంది, వాళ్ళకు మాత్రమే ఉంటాడు. అనుబంధం ఎట్లుంది? అందశ్రీ అన్న గురించి చెప్పుకోవాలంటే మనకు ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ.
తను ఏంటంటే ఏదైనా పాటలు రాయన ఎవరైనా సినిమాల కోసం రాయడు ఆయన. ఎస్ అవును ఆయన మూడుని బట్టి ఆయన రాసిన దాన్ని సినిమా వాళ్ళు వాడుకున్నారు తప్ప పలానా వాళ్ళు నా కోసం పాట రాయి లేకపోతే నా ప్రత్యేకంగా ఈ రాజకీయ నాయకుల సన్నివేశం, కోసం కథా పాట రాయి కమర్షియల్ అట్లా కాదు. ఉండదు. సందర్భాన్ని బట్టి ఆయన యొక్క ఆలోచనను బట్టి రాస్తాడు. ఉదాహరణకు జైబోలో తెలంగాణ ఉంది. జైబోలో తెలంగాణ ఆల్మోస్ట్ ఆ పాట యూనివర్సిటీలో నా రూమ్ లో రాసిండు. మన విష్ణు కిషోర్ అనే దానికి సంగీతం సమకూర్చిండు. తర్వాత ఆయన వేరే తర్వాత సినిమాలో సినిమాకు పెట్టారు. పోయినప్పుడు NRS NRS హాస్టల్లో ఉన్నాడు. మొదటి నుంచి కూడా ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కడతాను. ఎస్ ఎవరు చెప్పినా వినడు. నిక్కచ్చిగా ఉంటాడు మనిషి. మేము కూడా అతనితో మాట్లాడడానికి భయపడేది. అవును మా 30 సంవత్సరాల ఉస్మానియా ఆయనతో సిటీకి వస్తుండే అనుబంధం వాకింగ్ ఉన్నప్పుడు కూడా బాగా. ఆయనకు మేము ఈ పలానా అని చెప్పలేకపోతాం. కానీ అతను అంతా కూడా ఇండివిజువల్గా వీళ్ళ మాట వాళ్ళ మాట వినాడు. ఆయన మనసుకు నచ్చితేనే అది రాసుకుంటాడు ఒక పాట. అది వేరే వాళ్ళు ఆయన రిక్వెస్ట్ చేసి సినిమాలో అది వాడుకున్నారు తప్ప ఆయన సొంతంగా సినిమా కోసం ప్రత్యేకంగా ఈ సన్నివేశానికి రాయలే. రాయడు. అట్లా రాయడు. ఆయన గొప్పదనం మిగతా రచయితలకు ఆయనకున్న గొప్పదనం ఏంటంటే అది ఆల్మోస్ట్ ఆల్ ఆయన పాటలు చాలా వరకు కూడా కంపోజ్ చేసింది విష్ణు కిషోర్ అన్న. వీళ్ళు దాదాపు 35-40 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్. ఆయన లేడు అనేది ఇప్పటికి కూడా మన ఒక బాధాకరంగా ఉంది. కానీ ఆయన పాటల రూపంలో మనందరి మధ్యలో ఎప్పటికి ఉంటాడు. వాస్తవానికి ఇంకొక మాట ఏంటంటే సర్దార్ సర్వాయి పాపన్న మీద ఒక పాట కూడా రాసి ఓకే అద్భుతమైన పాట. అది కూడా యాక్చువల్లీ బాలు గారు వాడవలసింది. చాలా మందికి తెలియదు. అది తెలియదు. పుణ్యవతి సర్వమ్మ పురుడు సుకుని వేల పుడమి తల్లి ఎంత పులకించినాదో అని రాశాడు. చాలా అద్భుతంగా. అది వాస్తవానికి సాహిత్యం నాకు గుర్తులేదు, ఎందుకంటే అనేక పాటలు కంపోజ్ చేసేది. వాస్తవానికి నన్ను 100 మంది అడిగారు. 100 మంది ఏమడిగారంటే అందశ్రీ గారు గినుక పాటలు రాస్తే మనం సినిమా చేద్దాం. ఓకే ఈయన ఆల్రెడీ రాయడు, ప్రత్యేకంగా సినిమాల కోసం సినిమాకు రాయడు. ఆయనకు నచ్చుతేనే రాస్తాడు, లేకపోతే లేదు. అంత అద్భుతమైనటువంటి రచయిత ఇయ్యాల మనకు దూరం కావడం చాలా చాలా బాధాకరం. నిజంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సుదర్శన్ అన్న. నిజంగా మనము 4 గంటల లైవ్లో ఉన్నాం. 4 గంటల లైవ్లో కూడా మనకు ఆల్రెడీ అరగంట కన్నా ఎక్కువనే మనతో ఆల్రెడీ తీసుకున్నాడు. మీరు లైవ్లో తీసుకున్నారు. నేను మీకు ఆల్రెడీ క్యూన్యూస్లో 4 గంటల లైవ్లో ఉన్నప్పుడు అరగంట ఎబోనే ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. నిజంగా దురదృష్టకరం. మొన్ననే వడ్డేపల్లి సీనన్న చనిపోయిన రోజు ఫోన్ చేసిన అన్న మరి వడ్డేపల్లి సీనన్న చనిపోయిండు రా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి అది యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగినటువంటి సంఘటన చాలా చాలా దురదృష్టకరం. నిజంగా అందశ్రీ అన్నకు దూరమైనందుకు మాకే చాలా బాధగా ఉన్నది. అసలు నిద్ర కూడా పట్టట్లేదు వాస్తవం చెప్పాలంటే. నిజంగా అన్న ఆత్మకు శాంతి చేకూరాల. ఆయన ఆశయాలను తప్పకుండా మేము అందరం ముందుకు తీసుకుపోతాం, తప్పకుండా తీసుకుపోవాలని అందరూ కూడా యావత్తు తెలంగాణ ప్రజానీకం కూడా మీ అందరూ కూడా మీడియా కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వాలి తప్పకుండా అని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు కిషోర్ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఆయనతో ఉన్నటువంటి అనుబంధం కానీ, తర్వాత ఆయనకు పాటలకు సంబంధించి ఆ గేయాలకు సంబంధించి కొన్ని పాటలకు స్వరకల్పన కూడా చేసిండు విష్ణు కిషోర్ అన్న. దానికి సంబంధించినటువంటి విషయాలు ఇట్లా ఉన్నాయి. అంటే ఎవరిని కదిలించినా కానీ ఆయన పాటతోని కానీ అనుబంధం కానీ, లేకపోతే ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని కానీ చెప్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది. అందశ్రీతో ఉన్నటువంటి అనుబంధం కానీ, తర్వాత సాహిత్యానికి సంబంధించి కానీ మాట్లాడడానికి మనతో అంటే ఇక్కడ అంత్యక్రియలకు వచ్చేసిండ్రు పాశం యాదగిరి గారు, సీనియర్ జర్నలిస్టు. ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్. అట్లా మొట్టమొదట అందశ్రీ చనిపోవడం చాలా విచారించదగిన విషయం. ఆయన మట్టి నుంచి వచ్చిన బిడ్డ. మట్టి నుంచి వచ్చినకే జ్ఞానం ఉంటుంది, మట్టి సంగతి తెలుస్తుంది. ముస్సోరు నుంచి డైరెక్ట్ పారాషూట్ మీద దిగిన ఐఏఎస్ ఆఫీసర్లకు ఏం తెలియదు. ఆకాశం నుంచి డైరెక్ట్ ఊడిపడితే ముస్సోరి అంటే ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్, అక్కడి నుంచి వచ్చినాక ఏం తెలియదు. గొర్రెలు కాసిన వాళ్ళకి ఎక్కువ తెలివి ఉంటుందని చెప్పి మహమ్మద్ ప్రాఫిట్ అన్నాడు. అందరు ప్రవక్తలు గొర్రెలే కాసారు. మహమ్మద్, అంతకంటే ముందు జీసస్, అంతకంటే ముందు మోసెస్, జాకబ్, అసలు ఆఖరికి చైనాలో కన్ఫ్యూషన్ మతం చెప్పింది కూడా గొర్రెలు కాసిన వాళ్ళే. గొర్రెలు కాస్తే నల్లగొంగ వేసుకొని నల్ల మేకను తీసుకొని తుమ్మల చుట్టూ తిరిగితే తెలివి వస్తుంది. చదువుకుంటే తెలివి రాదు. వందలాది గొర్రెలు ఉంటాయి, ఎవరి గొర్రె ఏందో చెప్పేస్తా ఈజీగా చెప్తాడు. దాని అడుపులో తేడా కూడా చెప్తాడు. ఇది గడ్డి దొరికి సంతోషంగా ఉంది, ఇది గడ్డి దొరక దుఃఖంతో బాధపడుతున్నది. అది అరుపు కూడా చెప్తాడు. చదువుకున్నాడు చెప్పలేడు. చదువుకున్నాడు వాడి ఎండ్సప్ యాజ్ ఇంగ్లీష్ ప్యారటింగ్ జోకర్. ఓకే, ఏముండదు. ఆయన అంత అద్భుతంగా చెప్పగలిగిందంటే మట్టి గురించి చెప్పగలిగాడు. మట్టి చూసి ఇది ఎర్రమట్టి, ఇది నల్లరేగడి, ఇది దుబ్బలు, ఇవి శెలకలు, ఇట్లా పంటదా ఏమై అన్నీ చెప్తాడు. సౌడు భూమి అని చెప్తాడు. అందుకని అంత గొప్పగా రాసిండు ఆయన అందశ్రీ. ఒకటి తర్వాత శ్రమజీవులతోటి
సంబంధం ఉంది, మమేకమైంది ఆయన. ఆయన కూడా స్వయం శ్రమజీవి కాబట్టి శ్రమజీవుల బాధలని రాసిండు ఆయన. తాపీ మేస్త్రిగా ఉన్నాడు, తాపీ మేస్త్రి ఉన్నాడు, గొర్రెలు కాసిండు, కష్టాలు పడ్డాడు, అనాథగా పెరిగిండు. కాబట్టి అవన్నీ తన కవిత్వంలో కనిపిస్తాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా అదే ముందుకు నడిపింది. తెలంగాణ ఉద్యమాన్ని కవులు కళాకారులే ముందుకు తీసుకుంటారు. వాస్తవం. ఎందుకంటే పాలో ఫ్రైరే చెప్పిండు, ప్రెసిడెంట్ ఇంటలెక్చువల్. ఆయన ఏం చెప్పింటే, వెన్ యూ కెనాట్ రెసిస్ట్ పొలిటికల్ డామినేషన్ విత్ పొలిటికల్ కాన్షియస్నెస్, యూ యూజ్ పాపులర్ కల్చర్ యాజ్ మీన్స్. ఆ విధంగా ప్రజల సంస్కృతిని మార్చుకోవాలి, అప్పుడే మనం దాన్ని కొట్టగలుగుతాం అని చెప్పిండు. ఆ రాజకీయ ఆధిపత్యాన్ని కొట్టాలంటే ప్రజల సంస్కృతిని ఆ విధంగా మార్చుకోవాలి. అది ఆయన తీసుకొచ్చిండ్రు. మేము అందరినీ కవులను కళాకారులను ముందు పెట్టి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాం. మేము మొదలుపెట్టినప్పుడు గద్దరే ముందున్నాడు, తర్వాత ఇమ్మలక్క లాంటి వాళ్ళందరూ చేరిండ్రు, గూడంజయ్య అందరూ దాంట్లో చేరిపోయిండ్రు, జయరాజు వచ్చిండు, అందరూ గోరటెంకన్ వచ్చిండు, నిస్సార్ అని ఉంటుండే కవి, చనిపోయిండు, నిస్సార్ ఉంటుండే. ఒకరు కాదు, నేర్నాల కిషోర్ ఉండేది, వీళ్ళందరూ ఉండ్రి. గద్దర్ మీద 6 తూటాలు కలిసి నేను ఆయన పోయినాం. అప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉండు, చంద్రబాబు పాదాలు బిసుకుంటున్నాడు. ఆయన లేడు, ఉద్యమం లేడు, కేసీఆర్ లేడు, కేసీఆర్ ఫ్యామిలీ లేదు. ఓకే, వీళ్ళు ఉన్నది వీళ్ళే ఉన్నారు. కళాకారులతోటి తెలంగాణ వచ్చింది. కళాకారుల వల్ల ఎంత తెలంగాణ వస్తుంది, మాకు నష్టం అవుతుందని చెప్పి గద్దర్ మీద 6 తూటాలు కాల్చారు. సో కళాకారుల మీదే విమలక్క ఇల్లు కూడా తీసేసి బయట పడేసి, ఆమెకు ఇల్లు లేకుండా చేసి, ఆమె మీద కేసులు కూడా పెట్టింది. ఎందుకంటే సమస్య మాలాంటి వాళ్ళతో లేదు, కళాకారులతోటే ఉంది. కాబట్టి వాళ్ళే చైతన్యం నింపుకుంటూ పోయినారు. 90-96 నుంచి మేము తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ పెట్టినప్పుడు తెలంగాణ జేఏసీ అనేది తర్వాత వచ్చింది, కేసీఆర్తో వచ్చింది. అప్పుడు వీళ్ళు లేరు మాతోటి, వీళ్ళు ఇప్పుడు అనుకునే మేధావులు ఎవరు లేరు. అప్పుడు మేమే మొదలుపెట్టినాము, కవులు కళాకారులతో మొదలుపెట్టినాము, ఊరులో తిరిగినాము. తను అన్ని చోట్లకు వచ్చింది, రేపర్తిలే కాదు, మేము అన్ని చోట్ల శౌర్యయాత్ర పెట్టినాము. కడివెండి పోయినాం, పాలకుర్తి పోయినాం, దేవరూపలు పోయినాం, శౌర్యయాత్రలు శూరులను తలుచుకోవడానికి. బైరాన్పల్లి పోయినాం, పక్కన కూటిగల్లు పోయినాం. ఈ అన్ని చోట్ల పోయి మేము వీరుల అమరులకు దండాలు పెడుతుంటే, దండలు వేస్తుంటే స్తూపాలకు అన్ని చోట్ల మా వెంటున్నాడు. ఆయన చదువు రాదు కాబట్టి నిజాయితీ పడాడు. చదువుకున్నాడు చెడిపోతున్నాడు. చదువుకున్నోడికి వానికి తెలివి ఉండదు, నిజాయితీ ఉండదు. చదువు రానుడికే నిజాయితీ ఉంటుంది. ఆయన రాసింది అందుకే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేది పట్టణాల్లో మాయమైపోతున్నాడు, గ్రామాల్లో ఉంటాడు. ఎందుకంటే ఆయన చెప్పింది ఎప్పుడు చెప్పేది, ఒక యాక్సిడెంట్ అవుతుంది ఊర్లే, 100 మంది పరిగెత్తుకొస్తారు, వాడు ఎవడో కూడా తెలియదు వీళ్ళకు. హైదరాబాద్లో పక్కింటోనికి యాక్సిడెంట్ అవుతుంది, ఎవడు కూడా అక్కడ చూసుకుంటాడు, లేకపోతే సెల్ ఫోన్ తీసుకొని షూట్ చేస్తుంటాడు. వానికి చదువు లేదు, నిజాయితీ లేదు, తెలివి లేదు, నిజాయితీ లేదు. చదువు ఉంటే తెలివి రాదు, చదువుకోకుండా తెలివి ఎక్కువ వస్తుంది, నిజాయితీ కూడా వస్తుంది. అందుకని ఆయన కింది నుంచి వచ్చిండు కాబట్టి మనిషి అన్నవాడు మాయమైపోతున్నాడు. పట్టణాల్లో రేపర్తిలో కాదు, మా రేపర్తి రండి మీకు కనిపిస్తుంది, ఏ ఊరికైనా రండి కనిపిస్తుంది. వాళ్ళకి నిజాయితీ ఉంటుంది, జ్ఞానం కూడా ఉంటుంది. చదువుకున్నానికి జ్ఞానం ఉండదు, నిజాయితీ ఉండదు అని చెప్పిండు. అందుకని ఆ పాట రాసిండు. అది ప్రజల్లో నానడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు దాన్ని ఏకీపిస్తున్నారు. అయితే ఆయన చెప్పేది ఆదివాసులు, మేము చెప్పినప్పుడు ఆదివాసులకు పోతే అన్న ప్రతి ఒక్కరు మానవుడు అన్న, ఇట్లా చూస్తే ఆదివాసులు చెంచులు, గోండులు, కోయలు, కొమరలు, కొండరెడ్లు ఎంత నిజాయితీ ఉందన్న, వీళ్ళు మనుషులన్నా. నేను పాట మార్చుకోవాలి కానీ వీళ్ళ కోసం మార్చుకోలేను, ఎందుకంటే ఆదివాసులు గొప్పలని చెప్పి రాయాలి అని రాద్దామని అనుకున్నాడు. ఈ లోపల పాపం ఆయన పోయినాడు. కొంచెం ఆయనకి ఏ అలవాటు లేదు, మందు లేదు, మందు తాగడు, మాంసం తినడు, సిగరెట్ లేదు, వక్కపొడి లేదు, ఏది లేదు, ఏది అలవాటు లేదు. ఆయన చేసిన పొరపాటు ఏంటంటే మధ్యన టాబ్లెట్స్ వేసుకోవాలి, అది వేసుకోవడం ఆ నియమం ఒకటి తప్పిండు ఒకటి. అది రావడం వల్ల చనిపోయింది. లేకపోతే ఇంకా కొంతకాలం బతికేవాడు ఆయన. చనిపోవడం పాపం బాధ కలిగిస్తున్నది. అందుకని ప్రజల సంస్కృతిని ముందుకు తీసుకొని పోవాలి. మళ్ళీ తెలంగాణలో పౌర సమాజం లేచి నిల్చోవాలి. తెలంగాణలో మళ్ళీ దొంగల రాజ్యం అయ్యేటట్టున్నది. దొంగల రాజ్యం కాకుండా ప్రజల రాజ్యం కాదు. తెలంగాణ వచ్చింది కానీ భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు. ప్రజాస్వామిక తెలంగాణ రావాలంటే మళ్ళీ సాంస్కృతికమాన్ని పునరుద్ధరింపజేయాలి. ఆ సాంస్కృతికం వాళ్ళనే ముందు పెట్టి ప్రజల సంస్కృతిని ఆయుధంగా మార్చుకొని ప్రజల తెలంగాణ తీసుకొని రావాలి. అందశ్రీ అభిమానులు చాలామంది ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. అంటే అంతిమయాత్రలో పాల్గొంటారు కొంతమంది. తర్వాత ఇక్కడ ఖననం చేసేందుకు అంతా కూడా సిద్ధం చేసిండ్రు. మాట్లాడడానికి వికారాబాద్ నుంచి వచ్చిండు మిత్రుడు. చెప్పు. నా పేరు శ్రీనివాస్, నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నా కొట్పల్లి స్కూల్లో. అయితే అందశ్రీ అంతిమయాత్రలో పాల్గొందామని రావడం జరిగింది. అందశ్రీ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన ఒక ఉద్యమకారుడుగా చాలా మాకు దగ్గర, గుండెకు దగ్గరైనటువంటి గొప్ప మనిషి, మట్టి నుంచి పుట్టినటువంటి మనిషి. ఒక చదువుకోని వ్యక్తి కూడా గొప్ప అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగి ఉంటుంది అని నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. మేము చదివేటటువంటి కాలంలో కూడా ఈయన పాట మాయమైపోతుండడం అనేటటువంటి పాట పాఠ్యపుస్తకాల్లో కూడా ఉన్నటువంటిది. మేము చదువుకునేటప్పుడు విద్యార్థులకు చెప్పేటప్పుడు కూడా ఈ పాటను బాగా పాడుకునేటటువంటి వాళ్ళము. మాయమైపోతున్నడమ్మా
మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేదు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నడో గాని కంటికే కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అవసరానికి తాను సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టెనదుగో చూడమ్మా అవసరానికి తాను సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా నంది ఇట్లా పాటలు చాలా వాడినటువంటి గొప్ప వ్యక్తి మాకు చాలా ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అంత దూరం నుంచి మేము రావడం జరిగింది ఈ యొక్క జన జాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి జంజామారుత జన నినాదమై జయగంటలు మ్రోగించాలి ఒకటే జననం ఓహోహో ఒకటే మరణం ఆహాహా జీవితమంతా ఓహోహో జనమే మననం ఆహాహా ఈ జీవితమంతా జనమే మరణం అనేటటువంటి ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో ఇది అక్షరాలుగా అందశ్రీ గారికి సరిపోతుంది తాను పుట్టుక నీది చావు నీది ఈ యొక్క నీ జీవితమంతా తెలంగాణది ఈ పదం ఏదైతే ఉందో అక్షరాల ఈ యొక్క మన అందశ్రీ గారికి సరిపోతుంది ఈయన మంచి దశలో అంటే తనకు గౌరవం కొన్ని రోజులు రాలేదనేటటువంటి బాధపడ్డాడు మాకు కూడా కొన్నిసార్లు నేను కూడా 2-3 సార్లు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది నేను ఒక ఉద్యోగస్తునిగా సాహితీ అభిమానిగా చాలా కొంచెం బాధ పెట్టేటువంటి వాడు తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి ఆయనకు గౌరవం ఇవ్వడం జరిగింది ఇల్లు కట్టుకుంటున్నా అనేటటువంటి విషయాన్ని కూడా గతంలో చెప్పడం జరిగింది అందులోనే ఇట్లాంటి బాధాకరమైన ఇంకా పూర్తి కాలేదు అట్లాంటి బాధాకరం జరిగినందుకు మాకు చాలా బాధ అనిపించి మేము పొద్దుగాల లేచి రావడం జరిగింది ఇప్పటికీ ఈ యొక్క అందశ్రీ అంత్యయాత్రలో పాల్గొని సంతోషంగా వెళ్దామని ఆశిస్తున్నాం సార్ కామక్రోధలోకములు ఆత్మనాశనము చేయు అవి నరక ప్రాప్తికి హేతువులు కావున వారిని హలో జోహార్ అందశ్రీ అమ్మకు జోహార్ 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 అందశ్రీ అమ్మకు జోహార్ జోహార్ నీకు చేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం చేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం చేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం చేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం నువ్వు విశ్వకవి అంటుందిరో కవిత్వాలలో పరవశించు పల్లెరో మాట ముట్టసారో కవిత్వాల పూటరో కవిత్వాల పూటరో కళ్ళు వాసే పక్కటెలో అందశ్రీ అన్న చేతులల్ల కలమాయరో అందశ్రీ అన్న ఇంతగాడి బతుకుందెరో అందశ్రీ అన్న నిప్పుల బాగుంటరో అందశ్రీ అన్న కైతల అడ్డముండు అందశ్రీ అన్న ప్రేమ వచ్చేసి అందశ్రీ అన్న వెలుగులప్పురో అందశ్రీ అన్న గానాల పొడుగు తీరెరో అందశ్రీ అన్న మాగాణం పలకలెత్తురో అందశ్రీ అన్న మాగాణం పలకలెత్తురో అందశ్రీ అన్న దండమో దండమన్న దండాలు నీకురో దండమో దండమన్న దండాలు నీకురో
అందశ్రీ అన్న పాట విన్నదాల్లో పరవశించు పల్లెరో పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మది ప్రతి నోట నవ తెలంగాణ మది ప్రతి నోట నవ తెలంగాణ మది ప్రతి నోట పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మది ప్రతి నోట నవ తెలంగాణ మది ప్రతి నోట చేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణలో జోహార్ అందశ్రీ అన్న గారికి జోహార్ 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 తెలంగాణ గీత రచయిత అందశ్రీ అన్న గారికి జోహార్ 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 తెలంగాణ గీత రచయిత అందశ్రీ అన్న గారికి జోహార్ జోహార్ అమర్ హే డాక్టర్ ప్రజాకవి అందశ్రీ అన్న గారికి జోహార్ 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 అందశ్రీ అన్న గారికి జోహార్ 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 తెలంగాణ గీత రచయిత అందశ్రీ అన్న జోహార్ జోహార్ హలో సూర్యచంద్రులు ఉన్నంతవరకు అందశ్రీను ఉంటావు సూర్యచంద్రులు ఉన్నంతవరకు అందశ్రీను ఉంటావు జోహార్ తెలంగాణ గీత రచయిత జోహార్ 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 తెలంగాణ గీత రచయిత డాక్టర్ అందశ్రీ అన్న జోహార్ 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 తెలంగాణ గీత రచయిత డాక్టర్ అందశ్రీ అన్న జోహార్ 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 అందశ్రీ అన్న జోహార్ జోహార్ అమర్ హే అందశ్రీ అన్న అమర్ హే అమర్ హే మాయమైపోయిండు అందే మనలిడిసి వెళ్ళే సబ్బండ సమత ఉద్ధరణకై సబ్బండ సమత ఉద్ధరణకై గీతాలు రాసిండు స్థిత కీర్తిగాంచిండు గీతాలు రాసిండు స్థిత కీర్తిగాంచిండు సబ్బండ వర్ణాల సమత ఉద్ధరణకై సబ్బండ వర్ణాల సమత ఉద్ధరణకై సబ్బండ వర్ణాల సమత ఉద్ధరణకై మీరు అయిపోతే కొంచెం సైడ్ జరుగు దీన్ని రాష్ట్ర ఇప్పుడు అందరు 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుచున్నాం.
చల్లం పెట్టి మాట పెడుతున్నా జర ఎందుకు మాట్లాడతావు ఊరికే? అదే రా. బాజు loading position. Single run, load. Pace करेगा, pace cut. आराम करेगा, आराम cut. पीछे बढ़ेगा, फिर बंद. पेश करेगा, पेश cut. आरंभ करेगा, आराम cut. फिर से बढ़ेगा, फिर बंद. पेश करेगा, पेश cut. आरंभ करेगा, आराम cut. तेल, loading position. तेल, खाली cut. तेल, अदा, शस्त्र. Badu, şef. İşra. Versalta. Badal, şef. जोहार अंगश्री अन्ना के जोहार अंगश्री जोहार अंगश्री जोहार अंगश्री తెలంగాణ ముందు కమిటీని సమీకరించిన గౌరవ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏలూరు నరసింహారెడ్డి సార్ గారు కూడా తెలంగాణ కన్నీటి వందనం తెలంగాణ కన్నీటి వందనం గ్రామీణ ప్రాంతంలో పశువుల కాపరిగా, కాపీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా చివరి శ్వాస వరకు తన సర్వం దారబోసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అందశ్రీ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికే కాదు, వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు. పిసిసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నప్పుడు అందశ్రీ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే నేను రాజకీయ నాయకులకు దూరంగా ఉంటాను, రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడి ద్వారా సమాచారాన్ని చేరవేసి, అయినా పర్వాలేదు ఒకసారి కలుద్దాం, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుందాం, రాష్ట్ర సాధనలో కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన మీరు ఈనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు మీదైన పాత్ర పోషించాలి అని చెప్పి అందశ్రీ గారిని అడగడం, కలవడం, ఆనాడు కాంగ్రెస్ పార్టీని నడిపించే క్రమంలో మరొక గొప్ప స్ఫూర్తినిచ్చింది. కొట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు, తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి కలిసి పనిచేద్దాము, నీతో మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది,
తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నంలో నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తాను. అందరం తలా ఓ చేయి వేసినప్పుడే ఈ తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి ఆనాడు అందశ్రీ గారి మాటలు, ఆ తర్వాత వారు నేను చర్చించుకున్న అంశాలు మీడియా మిత్రులకు తెలుసు. అందశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడడానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అందశ్రీని ఎప్పుడు కలిసిన. వారొక స్ఫూర్తిగా ఈ పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు గద్దరన్నతో పాటు అందశ్రీ గారు సమానమైన స్ఫూర్తిని నింపడమే కాకుండా వారు రచించిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతుంది. వారి ప్రతి మాట ప్రజా జీవితంలో నుంచి పుట్టుకొచ్చింది. ప్రతి పాట ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపడం జరిగింది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరి సహకారంతో జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్య పుస్తకాలలో ప్రథమ అంశంగా చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇదే కాదు, ఈనాడు ఈ స్మృతి వనం ఉద్యమకారులకు, గాయకులకు, కవులకు ఈ తెలంగాణ సమాజం, తెలంగాణ సంస్కృతి సముచితమైన స్థానాన్ని ఇస్తుంది, స్ఫూర్తిని నింపుతుంది అని తెలియజేయడమే కాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే జీవితాంతం నిస్వార్థంగా సర్వం ఒడ్డి తన రక్తాన్ని చెమటగా మార్చి తన గళాన్ని ఈ తెలంగాణకే అంకితం చేసి, అలాంటి కుటుంబం ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో నాకు తెలుసు. కాబట్టి ఈనాడు వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని, దీని ఒక స్మృతి వనంగా తీర్చిదిద్దాలని జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి వారి స్ఫూర్తిని ఎల్లకాలం, ఈ తెలంగాణ ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర సాధనలో అందశ్రీ గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా వారు జీవితకాలం రచించిన రచనలను ఒక పుస్తక రూపంలో వారు రచించడం జరిగింది. నిప్పుల వాగు. ఈ నిప్పుల వాగు ఒక స్ఫూర్తి, ఒక ప్రజ్వలన, భవిష్యత్ తరాలకు ఇది ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా తెలంగాణ యువతకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్లకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. అందుకే నిప్పుల వాగును 20,000 ప్రచురణలు తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి లైబ్రరీలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే తెలంగాణ సమాజం అంతా అందశ్రీ గారి స్ఫూర్తితో వారి రచనలో ఉన్న సారాంశాన్ని తీసుకొని పేదలకు సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదే కాకుండా వారి అభిమానుల నుంచి సూచనలు తీసుకొని ఇంకా ఏం చేయగలమో, వారి పేరు, వారి స్ఫూర్తి తెలంగాణ సమాజంలో శాశ్వతంగా పదిలంగా ఉండడానికి అవసరమైన చర్యలన్నీ
మా ప్రభుత్వం చేపడుతుంది. వారు ఏనాడు వారి ఆరోగ్యం గురించి, వారి ఆర్థిక పరిస్థితుల గురించి, కుటుంబ సభ్యుల గురించి ఏనాడు కూడా అందశ్రీ గారు ఆలోచన చేయలే. ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సమస్యలే తన సమస్య అని, ఈ సమాజమే తన కుటుంబం అని భావించిన ఒక గొప్ప మానవతావాది. నాకు వ్యక్తిగతంగా మనసుకు చాలా దగ్గరగా వారి ఆలోచన, వారి స్ఫూర్తి ఎప్పుడూ నాకు కలిగించే విధంగా వారు కలిసినప్పుడల్లా మాట్లాడేవాడు. వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు నాకు, నా కుటుంబానికి ఒక బాధాకరమైన అంశము. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీ గారికి గౌరవించడమే కాదు, అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలి అని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఈసారి కూడా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుండె ధైర్యం అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారికి కూడా నేను సూచన చేస్తున్నా, మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందశ్రీని గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల తరఫున మీ మీద, నా మీద ఉన్నది. తప్పకుండా వారికి పద్మశ్రీ వచ్చే విధంగా, ఆ గౌరవం దక్కే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ, వారి అభిమానులకు, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, వారి పట్ల మీరు చూపించిన అభిమానానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు అందశ్రీ గారి పేరు శాశ్వతంగా పదిలంగా ఉండడానికి పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశంగా ఈ జయ జయ హే తెలంగాణను తీసుకోవడం జరుగుతుంది. అందుకే వారి జ్ఞాపకమే ప్రతి లైబ్రరీలో నిప్పుల వాగు పుస్తకాన్ని ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. భవిష్యత్ కార్యాచరణ వారి అభిమానులతో మాట్లాడి ఇంకేమైనా ఏం చేయగలమో రాష్ట్ర ప్రభుత్వము వారి గౌరవాన్ని పెంచే విధంగా, వారి జ్ఞాపకాలను శాశ్వతంగా తెలంగాణ చరిత్రలో లిఖించే విధంగా తీసుకోగలిగిన చర్యలన్నిటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందరితో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది. ప్రజాకవి అందశ్రీ గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రజాకవి ఎవరు, అందశ్రీ చాలా పాటలు రాసిండు, అంటే చాలా గేయాలు రాసిండు, తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించిండు. అదేవిధంగా దరువెల్లన్న కూడా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ సాహిత్యానికి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించిండు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అంటే ఇప్పుడు అందశ్రీ మరణం పట్ల, తర్వాత ఆయన వ్యక్తిగతంగా మీకు ఎట్లా ఉండేవాళ్ళు, తర్వాత ఆయన మరణం ఎలా అనిపిస్తుంది? వాస్తవంగా ఆయన పొద్దున లేవగానే ఫస్ట్ ఫోను అందశ్రీ అన్నకు సంబంధించిన ఫోనే. అసలు నేను ఒక్కసారి ఆశ్చర్యం కూడా, చెప్పిన మాటను కూడా నేను నమ్ముతలేను. అరే అన్న టీవీలలో వస్తుందన్న అని చెప్తే, అప్పుడు నేను చూడగానే అరే ఇట్లా జరిగింది, సడన్లీగా స్ట్రోక్ వచ్చి పడిపోయిండు, గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళరని చెప్పేసి చెప్పగానే అసలు అది ఆ మాట అబద్ధం అయితే బాగుండు అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే 3-4 డేస్ బ్యాకే నాతో మాట్లాడండి, ఫోన్లో మాట్లాడి ఏం జరుగుతుంది నాన్న అని పిలిచేది, నాన్న ఏం జరుగుతుంది నాన్న అని యూనివర్సిటీకి వస్తుండే, మొత్తం యూనివర్సిటీ మొత్తం అసలు ఆయన అడుగు పెట్టని, ఆయన పాదముద్రలు పడని ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతం లేదు. అట్లా మొత్తం తన కలియదిరిగిండు యూనివర్సిటీలో. ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులతో పాటే ఉన్నాడు కదా. ఆయన రాసిన పాట ఉద్యమంలో మనందరినీ, విద్యార్థి ఉద్యమకారులను చూసి చెల్లించిపోయి, ఓ పక్కన పోలీసులు లాఠీ దెబ్బలు, టియర్ గ్యాసులు, ఇలా ఇనుప కంచెలు, రకరకాల చిత్రహింసలు పెడుతున్నటువంటి సందర్భంలో ఆ లాఠీ తూటాలకు బెదిరిపోరు మా విద్యార్థులు అని చెప్పేసి రాసినటువంటి పాట కదా. అప్పుడు ఉద్యమంలో పుట్టినటువంటి పాట. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజా మారుత జనని నాదమై జే గంటలు మోగించాలి, ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మననం, కష్టాలు నష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ, జలగర్జనలా జడివానా జై బోలో తెలంగాణ,
గల గర్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా. ఇది తెలంగాణ ఉద్యమ సమయంలో మాతో పాటు ఉంటూ విద్యార్థులతో పాటు కలిసి తిరుగుతూ తను రాసినటువంటి పాట. దర్వేలన్న కూడా అప్పుడు అంటే తెలంగాణ ఉద్యమంలో వీరులారా వందనం అంటూ పాట రాసింది. అది కూడా బాగా పాపులర్ అయిపోయింది. తర్వాత చాలామంది ఉద్యమంలోకి వచ్చేటట్టుగా చేసింది. తర్వాత ఆయన అందశ్రీ రాసినాయి పాటలు కూడా. అందశ్రీ రాసినటువంటి ఇప్పుడు జనజాతరలో జయగీతం అని చెప్పేసి, తర్వాత ఇక్కడ జయ జయ హే తెలంగాణ కానీ, అంటే అసలు యాక్చువల్గా ఇట్లా సారూప్యత సామీప్యత అట్లా ఉన్నప్పుడు మీ మధ్య చర్చ ఎట్లా? తాను జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆవిర్భావం ఆ రోజు ప్రకటించిన రోజు నేను అన్న హృదయపూర్వక శుభాకాంక్షలు అన్న అని చెప్పడం జరిగింది. నాన్నయ్య మనం రేపు కలవాలి అన్నాడు. తప్పకుండా అన్న రేపు కలుస్తా అన్న. తెల్లవారే కలిసింది. నాకు కలిసి 10 మహాయజ్ఞాలు చేసిన వాళ్లకు కప్పబడే అర్హత కలిగినటువంటి వ్యక్తులు పండిట్ శాల్వా అని ఉంటుంది. ఆ పండిట్ శాల్వాను కప్పే అర్హత 10 మహాయజ్ఞాలకు చేసిన వాళ్ళకి కప్తాము అని చెప్పేసి శాల్వ తీసి నాకు శాల్వ కప్పాడు. ఎందుకన్నా నానన్న, అరే జయ జయ హే తెలంగాణ ఎంత ఈ ప్రజల్లో నడయాడిందో, ఈ ప్రజాబాహుల్యంలో ప్రాచుర్యం పొందిందో, తెలంగాణ ఉద్యమంలో వీరులార వందనం కూడా అంతే పొందింది తమ్మి, గొప్ప పాట రాసిన అని చెప్పేసి నాకు సన్మానం చేసినటువంటి మహాకవి అందశ్రీ గారు. ఈ రోజులలో కవులు కళాకారులు అంటే ఒకరికొంటే ఈర్ష్య ద్వేషాలు, ఒకరికొంటే పాడేది ఒకరు రాసిన దాన్ని ఇంకోళ్ళు చెప్పుకోవడం, ఇట్లాంటి పరిస్థితుల్లో తాను ఒక మహాకవి ఉండి ఎదురుగా ఉన్నటువంటి ఒక చిన్నవాడినైనటువంటి నన్ను హత్తుకొని ఇలా శాల్వ కప్పి నాకు సత్కరిస్తూ ఇలా వీరులార వందనం గొప్ప పాట తమ్మని చెప్పడం అంటే నాకు అనిపించింది. ఆ రోజు ఫేస్బుక్లో పెట్టిన వీరులార వందనానికి సన్మానం చేసిన జయ జయ హే తెలంగాణ అని చెప్పేసి పెట్టడం అంటే పాటకు పాట ఒక వీరులార వందనం పాట. నేను అన్న ఇది ప్రజల పాటలు. 100% నేను కూడా తపన పడ్డది అదే. 10 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ కాలంలో జయ జయ తెలంగాణ పాటలు గ్రామ గ్రామాన ఊరూరున విద్యార్థులంతా కూడా ర్యాలీలు తీసుకుంటూ జయ జయ తెలంగాణ పాటలు పాడుకున్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం అయితే అనుకున్నాం, కానీ దశాబ్ద కాలం పాటు అణచివేత ఆ రాష్ట్ర గీతాన్నే ప్రకటించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉండే. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత దశాబ్ద కాలంలో జరగలేని పని కాలం ఒక్క తీర ఉండదు తమ్మి. ఇలా ఖచ్చితంగా కాలం మారింది, ప్రభుత్వాలు మారినాయి, ఖచ్చితంగా దానికి దక్కాల్సిన గౌరవం దక్కిందని చెప్పేసి ఇది ప్రజల పాట. నా గౌరవించమనలే, జయ జయ తెలంగాణ నా పాట అని చెప్పలే, ఈ జయ జయ తెలంగాణ ప్రజల పాట అని చెప్పినా కానీ ప్రభుత్వాలు పట్టించుకోలే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇచ్చిన మాట ప్రకారము రాష్ట్ర గీతంగా ప్రకటించని చెప్పేసి చాలా గర్వంగా మాతో చెప్పడం జరిగింది. చాలా సంతోషం అనిపించి ఉండే నిజంగా అందశ్రీ అన్న. అట్లాంటి ఇంకా మహాకావ్యాలు ఇప్పటికీ అప్రకటితంగా ఉన్నటువంటి అప్రచురితంగా ఉన్నటువంటి ఎన్నో గేయాలు కూడా చాలా పాటలు. నిప్పులవాగులో చాలా మంది కవలపడి నాకు నిప్పులవాగు పుస్తకం వేస్తున్నప్పుడు ఎలా నువ్వు రాసినటువంటి తెలంగాణ ఉద్యమ గేయాలు ఏమి పంపు అని చెప్పేసి అన్నాడు. పంప ప్రతి అక్షర దోషం ఏం లేకుండా చూడు ఒక్కసారి ఏమన్నా తప్పులు ఉన్నాయేమో అని మళ్ళీ రిటర్న్ పంపుతుండే. ఇప్పుడు తను వచ్చేసి పంపొచ్చు, పర్ఫెక్ట్గా ఉండాలి. ఆయన ఏ అంశంలో కూడా వదిలిపెట్టకపోకుండా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించే విధంగా ఉంటుండే. అట్లా ఆ పుస్తకం వచ్చైన తర్వాత కూడా తను ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి ఈ పుస్తకాన్ని నిప్పులవాగు పుస్తకాన్ని దర్వేలన్నకు నేను ఉస్మానుడి సీట్లోనే ఇవ్వాలి, నువ్వు యూనివర్సిటీకి రా అని చెప్పేసి తీసుకొచ్చి నాకు ఎన్సీసీ గేట్ దగ్గర కమాను ముందు ఆ పుస్తకాన్ని ఇచ్చాడు. అంటే ఇవన్నీ గుర్తొస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఒక ఇంట్లో పెద్దన్నలాగా, ఒక కుటుంబ సభ్యునిలాగా, అన్న ఇలా సొంత అన్నను కోల్పోయిన మనంత బాధ గుండెల్లో ఉన్నది. హఠన్ మన అనుసరం వాస్తవంగా అనారోగ్యంగా ఉన్నాడు, చాలా రోజుల నుంచి జబ్బుతో ఉన్నాడు అనుకుంటే వేరు, కానీ అకస్మాత్తుగా మన నుంచి దూరమైన అంటే నాకు నిజంగా తను రాసినటువంటి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాటలాగానే తను కూడా మాయమైపోయిండు అని చెప్పేసినటువంటి బాధ ఒక పక్కన అది ఉన్నది. అయినప్పటికీ కూడా ఇలా ప్రభుత్వం చేసినటువంటి ఒక ఘనమైనటువంటి పాఠ్యపుస్తకాల్లో జయ జయ హే తెలంగాణ, జయ జయ తెలంగాణ పాఠ్యపుస్తకాలు వస్తుంది ఖచ్చితంగా. ఇంతకుముందే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. గతంలోనే అసలు పాఠ్యపుస్తకాలు కొత్త ఏం కాదు, మాయమైపోతున్నామా మనిషి డిగ్రీ కాలేజీలో పాఠ్యపుస్తకంలో ఒక పాఠంగా ఉన్నది ఆల్రెడీ. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా నడుస్తుంది. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో అంటే తన అక్షర జ్ఞానము లేకుండా పశుల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి, అక్షర జ్ఞానం లేకుండా తాపి మేస్త్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ అక్షర జ్ఞానమే తనను వరించి ఇలా తను నాకు చెప్పేవాడు, అన్న మరి నీకు చదువు రాకపోతుండే కదా, పాఠాలు రాసినప్పుడు నువ్వు ఎట్లా రాద్దు అన్నానంటే, చిన్నపిల్లగాడు 6వ తరగతి 7వ తరగతి పక్కన చదువుకున్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి వాళ్ళ పుస్తకాలలో రాయించేటవాడు అక్కడ మేస్త్రి పనిపోయిన దగ్గర. అరే ఇది రాయిరా తమ్మి చిన్నోడా అని చెప్పేసి అంటే వాళ్ళు ఆ పుస్తకంలో రాసుకునేదంట ఆ పాటలు. ఆ పుస్తకం రాసిన తర్వాత ఆ పేపర్ని తీసుకొని తన దగ్గర పెట్టుకునేవాడు. అంటే తను అక్షరాలు రానప్పుడు చదువుకునే పిల్లలతోటి రాయించి ఆ ప్రతుల్ని దగ్గర దాపెట్టుకునేవాడు. మెల్లగా అక్షర జ్ఞానాన్ని నేర్చుకొని రాయడము చదవడం నేర్చుకొని మహాగ్రంథాలు చదివిండు. ఎన్నోసార్లు అంటుండే మీరు పిహెచ్డీ చేసిరు కదా, ఇగో పలాని
మహాభారతంలో పలాని సందర్భంలో ఒకటి ఉంటుండే, ఇది మీకు ఐడియా ఉందా అని చెప్తుండే. అన్ని గ్రంథాలు అపోసనగా తను అవగాహన చేసుకున్నటువంటి మళ్ళీ లాంగ్వేజ్ లో కూడా భాషలో కూడా ప్రతి అత్యున్నతమైనటువంటి భాషని నేను చెప్తున్నా కదా, అందని భాషను కూడా పుస్తకములో కూడా లేని భాషను మాట్లాడుతుండే, చాలా పాండిత్యం మాట్లాడే వ్యక్తి ఇలా అందశ్రీ గారు. కాబట్టి అది నిజంగా ఆయన పుట్టుక, ఆయన జీవితం అంతా కూడా ఒక మహాద్భుతం ఈ నేలపైన. ఆయన రాసినట్టుగానే ఒక పాటలో రాస్తాడు కదా, సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాలా వెళ్ళి, మళ్ళీ జన్మంటూ ఉంటే సూరమ్మో తల్లి నీ కడుపున ఉడతా మాయమ్మ అని చెప్పేసి అన్నాడు అందశ్రీ అన్న. ఆ మాటల సాక్షిగా ఈ నేల మిన్నే మళ్ళీ ఒకసారి పుట్టాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఈ తెలంగాణ గడ్డ మిన్నే అందశ్రీ మళ్ళీ ఒకసారి పుట్టాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. సిద్దిపేట జిల్లాకు అందశ్రీ పేరు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్ అంతా. గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిండు, ఎవరు కోరలే స్మృతివనం కట్టాలని చెప్పేసి, ఎవరు కోరలే అధికారిక లాంఛనాలతో చేయాలని చెప్పేసి. కానీ అందశ్రీ గారి పైన, కవులు కళాకారుల పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి తనకున్నటువంటి ఒక సద్భావాన్ని, తనకున్నటువంటి గౌరవాన్ని అధికారిక లాంఛనాలతో జరిపించి ఇలా మహాకవి అందశ్రీ గారికి ఆ కృతజ్ఞత ప్రకటించండు. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మహాకవి అందశ్రీ గారి గురించి ఖచ్చితంగా ఎంతవరకైనా తన పేరు ప్రఖ్యాతులు పెరగడానికి ఏ స్టెప్ తీసుకోవడానికైనా సిద్ధమే అని చెప్పేసి వారే స్వయంగా ప్రకటించారు. కాబట్టి అవన్నీ డిమాండ్లని అనుకోవడం లేదు, కోరికలు అని చెప్పేసి అనుకుందామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. చెప్తున్నటువంటి మాట మొత్తం మీద అందశ్రీకి సంబంధించి అందశ్రీ సాహిత్యం కానీ, తర్వాత అందశ్రీ కవిత్వం అంతా కూడా మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి సాహిత్యం. ప్రజా జీవితాన్ని ప్రతిబింబిస్తుంది, ప్రజల బాధల్ని ప్రతిబింబిస్తాయి, ప్రజల జీవితాలని మొత్తం కూడా ఆకలింపు చేసుకొని మొత్తం కూడా ప్రజల కోసమే బతికి ప్రజల కోసమే సాహిత్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప మహాకవి అందశ్రీ. తెలంగాణ కళాకారులకు మాకు స్ఫూర్తినిచ్చిన దరువెల్లన్న. ప్రతి పాట వీరులార వందనం అనే పాట మేము వేదికల మీద ఎన్నో సందర్భాలు అన్న రాసిన పాటను మేము ఉద్యమంగా మేము పాడిన సందర్భాలు ఉన్నాయి. అందశ్రీ అన్న 2011లో అన్నకు కాళోజీ అవార్డు వస్తున్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిండు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు నేను నెలమాసిక తమ్మి ఈ అవార్డు నేను తీసుకోవడానికి అర్హురు కాదంటే, ఎట్లన్నా మీరు తీసుకోవాలంటే నువ్వు తీసుకో తమ్ముడు అని నాకు ఏది మన ఈ రవీంద్ర భారత్ కాదు సుందర విజ్ఞాన కేంద్రంలో అన్న అంటున్నప్పుడు నా కళ్ళపొట్టి నీళ్ళు వచ్చినాయి. అన్న ఈ రాసిన ప్రతి పాట త్యాగము ఏదైనా అది నీకే చెందాలి తప్ప మేము తీసుకోవడానికి అర్హులం కాదన్నాడంటే, లేదు తమ్ముడు నాన్న చనిపోయిన బాధలు ఉన్నా, లేదు తమ్మి తీసుకోపోని అంటే నేను అన్న పాదాలకు నమస్కారం చేసిన, నువ్వే తీసుకోవాలన్నా, ఇది ఆ ఘనత నీకే దక్కింది అన్నప్పుడు అన్న అక్కడ ఉన్నటువంటి మేధావులు ప్రొఫెసర్లు అందరూ కలిసి నాన్న చనిపోవచ్చు, గుండెలో బాధ ఉండొచ్చు అన్న, ఈ పాటకు నువ్వే మరి తీసుకోవాలని చెప్పి అన్నను వేదిక మీద తీసుకొని సన్మానం చేయడం జరిగింది. అంత గుండెలో బాధ ఉన్న అన్న ఆ రకంగా తల్లిదండ్రులను కూడా గౌరవించుకునే ఎంతో విఘ్నత కలిగినటువంటి వాడు. మా కళాకారులను అయితే తమ్ముడు ప్రతి కవి కళాకారునికి ఒక ఉద్యమ గీతికను మీకు అంకితం చేస్తున్నా అన్నాడు. ఈ పాట మీ నోట పాడలే తమ్ముడు, జయ జయ హే తెలంగాణ, ఇది ప్రపంచానికే స్ఫూర్తిదాయకమైంది. ఇలా ప్రతి కళాకారుడు గజ్జగట్టి పాట పాడి ఆటలాడినంటే అది మీ నోట రావాలి తమ్మి అన్నప్పుడు మేము ప్రతి జాగల్లో అన్నను స్మరించుకుంటాం. తప్పకుండా దర్వేలన్న లాంటి మేధావులందరూ కూడా మరి కవి కళాకారులకు దిక్సూచి కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నానా. ఎందుకంటే మీరు గొప్ప మేధావులు, మీ తర్వాత మేము ఉన్నాం కాబట్టి ఏదున్నా కవి కళాకారులకు మీ స్పందన, మీ స్ఫూర్తి ఇవ్వాలని చెప్పేసి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న పల్లవి. జన జాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజావాహిని జన నినాదమై జయ గంటలు మోగించాలి, ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మననం. జై బోలో తెలంగాణ జడగర్జలన జడివానా, జై బోలో తెలంగాణ జడగర్జలన జడివానా, జై బోలో తెలంగాణ నిలువెత్తు గాయాల వీణా. జోహార్ అందశ్రీ, జోహార్ అందశ్రీ, కళాకారుల ఐక్యత. 2009లో అందశ్రీ అన్న ఒకసారి నాకు కాల్ చేసి అప్పుడు ఏంటంటే అసలు తను నాకు కాల్ చేసాడని ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి. అప్పుడు
అన్న ఏంటంటే అరే నీ పాటతో నన్ను ఏడిపించావు బిడ్డ నువ్వు. వరుస బతుకుల మీద నేను రాసినటువంటి పాట ఎట్లున్నావో ఏ తీరుగున్నావో ఎరుకన్న చేయిరా మామా నీ ఎత ఎందో తెలుపరా మామా. ఈ పాట నేను ఇలా పొద్దంతా విన్న బిడ్డ. అసలు మామూలుగా ఒక దుఃఖ సాగరంలో మినిపోయినా అని చెప్పేసి తను చెప్పిన మాట అప్పటి నుండి నాకు పరిచయం. నేను రాసిన ప్రతి పాటను కూడా కాలేసి అసలు ఒక్కొక్కటి 2 సార్లు అయినాయి. పొద్దున వాకింగ్ టైంలో ఇది విని కాలేస్తుండే. నా ప్రతి కొత్త పాఠం కూడా ప్రతి చరణం చుట్టూ చరణం వినిపించి నాలో ఒక స్ఫూర్తిని నింపి ఇంకా రాయాలరా, ఇంకా మీరు భావితరాలకు ఇలాంటి వాళ్ళు కావాలని చెప్పేసి ప్రోత్సహించినటువంటి మాకు కవి సాహిత్య శిఖరం అందశ్రీ గారు లేరంటే చాలా బాధాకరం. ఎన్ని పాటలు అసలు ఒక్కొక్క పాట చెప్పుకుంటూ పోతే అసలు మాకు ఒక గ్రంథం ఒక నిఘంటు అర్థాలు తెలిపేట నిఘంటు వాళ్ళు రాస్తేనే, అవి మహనీయులు రాస్తేనే మేము వాటి పట్టుకొని ఒక్కొక్క అక్షరం నేర్చుకున్నటువంటి కళాకారులం. చూడు తెలంగాణ సుక్క నీరు లేని దాన నీ గోడు తెలంగాణ బతుకు పాడైన వీణా. చూడు తెలంగాణ సుక్క నీరు లేని దాన మా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణా. ఇది దగా పడ్డ దరువు మాకేది బతుకు తెరువు, ఇది దగా పడ్డ దరువు మాకేది బతుకు తెరువు. నినాదాలు కాదు దేశ పునాదులే కదలాలే. చూడు తెలంగాణ సుఖ నీరు లేని దాన మా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణా. ఇటువంటి ఎన్ని పాటలని చెప్తాం. ఆ పాటలలోనే అందశ్రీ గారిని చూసుకుంటాం. చిరస్మరణీయంగా జోహార్ అందశ్రీ గారు, జోహార్ అందశ్రీ, జోహార్ జోహార్, జోహార్ అందశ్రీ. ప్రజాకవి డాక్టర్ అందశ్రీ గారి మరణం యావత్ 4 కోట్ల తెలంగాణ ప్రజల వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ఒక ఆత్మీయ అన్నను తన కుటుంబ సభ్యుల్లో కోల్పోతే ఎంత దుఃఖపడుతుందో యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇవాళ బాధపడతాం. ఇవాళ అందశ్రీ గారు కేవలం ఒక కవిగా, రచయితగా, ఒక సాహితీవేత్తగానే కాకుండా తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు మేమందరం కూడా యూనివర్సిటీ విద్యార్థి నాయకులంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగా నుండి పోరాడుతున్న సందర్భంలో ఆ రోజు సీమాంధ్ర పోలీసు బలగాలు కావచ్చు, కేంద్ర పారామిలిటరీ బలగాలు కావచ్చు, మొత్తం వచ్చి యూనివర్సిటీని నిర్బంధించినప్పుడు ఆ యూనివర్సిటీలో నా తమ్ముళ్ళకు నేను అండగా ఉంటా అని చెప్పేసి ఆ రోజు సుదర్శన్కే కావచ్చు, మా ఎల్లన్నకే కావచ్చు, మాకే కావచ్చు, అంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న ఏ విద్యార్థి సంఘం నాయకుడికైనా, ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీలో పనిచేసిన ఎవరికైనా సరే ఉద్యమకారులకు అండగా ఉండడం నా బాధ్యత అని చెప్పేసి మాకు దండగా నిలబడి, ఒక వెన్నుదండగా నిలబడి తెలంగాణ ఉద్యమంలో మనందరినీ కూడా ప్రోత్సహించిన ఒక గొప్ప నాయకుడు, అంటే ఒక తత్వవేత్తలు. నిజంగా అందశ్రీ అన్నను చూస్తే కేవలం ఒక కవిగా, సాహిత్యకారుడు అట్లా మాత్రమే కాకుండా ఏ రోజు కూడా అహం లేదు అన్నకు. మీరు చూడండి, ఉస్మాన్ యూనివర్సిటీలో ఎన్సీసీ నుంచి మొదలుకుంటే తార్నాక వరకు ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టను అడిగినా, హాస్టళ్లలో ఏ హాస్టల్ దగ్గర టీ కొట్టు దగ్గర పోయినా, అంటే చిన్ననా పెద్దనా అనే తేడా లేకుండా, పరిచయం లేని తేడా లేకుండా అందరితో పాటు కలివిడిగా ఉండే ఒక ప్రేమతత్వంతో, ఒక మానవత్వంతో ఉండే ఒక అన్న అందశ్రీ అన్న. ఆ రోజు అందరినీ కూడా ప్రోత్సహించి, చదువుకునే వాళ్ళని ప్రోత్సహించడం, ఇటు ఉద్యమంలో ఉద్యమకారులుగా మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. తమ్ముళ్ళారా, ఎవరికి లొంగకుండా మీరు ఉండాలా, ఉద్యమాన్ని అమ్ముకోవద్దు, లొంగకుండా బానిసత్వం చేయొద్దని చెప్పేసి ఒక గొప్ప మెసేజ్ మాకు అందరికీ కూడా. ఒక తత్వవేత్తలాగా, ఒక తత్వవేత్త ఎట్లయితే ప్రజల్ని నడిపిస్తారో ఆ విధంగా ఉద్యమంలో ఆ రోజు మమ్మల్ని నడిపించినాడు. కాబట్టి అందశ్రీ గారు నిజంగా చనిపోవడం అనేది ఒక హఠాత్ మరణం. నిజంగా గద్దరన్న చనిపోయి ఇంకా తెలంగాణ సమాజం మరవలేని, ఇంకా ఇప్పటికీ ఇంకా పూర్తిగా మర్చిపోలేదు. గద్దరన్న మరణాన్ని మర్చిపోలేక ముందే హఠాన్మరణంగా ఇలా నిన్న పొద్దున లేవంగానే అందరికీ అందశ్రీ అన్న లేరు అంటే తను ఏ విధంగా అయితే పాట రాసిండో ఆ పాట లెక్కనే మాయమైపోతున్నాడమ్మా మనిషి అంటే నిజంగానే మనం తెల్లారి లేచేలోపు మనిషి మాయమైపోయాడు. అది చూస్తుంటే నిజంగా అంటే ఎవరు తట్టుకోలేని పరిస్థితి. అంటే ఒక ప్రముఖ కవులు, కళాకారులు, ఈ సమాజాన్ని నడిపించిన వాళ్ళు, ఈ సమాజాన్ని చైతన్యవంతం చేసిన వాళ్ళు, తన సాహిత్యం ద్వారా కేవలం తెలంగాణ గడ్డకే పరిమితం కాదు, సాహిత్యం ఎల్లలేనిది. వాళ్ళ సాహిత్యం, వాళ్ళ పాటలు నిన్న ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా అనేక మంది ఎవరైతే
కవులు, కళాకారులు, రచయితలు, అనేక ప్రజా సంఘాల వాళ్ళు, ఉద్యమ సంఘాల వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ నుంచి కావచ్చు, బహుజన సంఘాల నుంచి కావచ్చు, అనేక మంది ఇక్కడ దానికి వచ్చారంటే సాహిత్యానికి ఎల్లలు లేకుండా ఈ ప్రాంతం విముక్తి కోసం వాళ్ళు పాటలు రాశారు తప్ప అక్కడున్న పేద ప్రజల కోసం కూడా ఈ సమాజంలో ఉన్న కుల మతాలకు వ్యతిరేకంగా కులాలు, మతాలు ఈ అడ్డుగోడలు పెట్టుకొని మనుషులను విభజించుకుంటా ఉన్నారు. అన్నిటికంటే మానవత్వమే గొప్పదని చెప్పేసి అందశ్రీ అన్న తన పాట ద్వారా చెప్పిండు, తన మాట ద్వారా చెప్పిండు, తన ఆచరణ ద్వారా కూడా చెప్పిండు. ఎంత సాదాసీదా మనిషి అంటే ఎప్పుడు చూసినా కూడా నిత్యం నడకలనే ఉంటుండే. యూనివర్సిటీలో ఎప్పుడు మార్నింగ్ వాక్ లో చూసినా ఎవరికో ఒకరు కనబడుతుంది, ఈవినింగ్ చూసి లాలాపేట నుంచి తార్నాక వరకు కూడా అట్లనే ఉంటుండే. ఎక్కడో ఒక హోటల్ కాడ, ఛాయ్ కాడ అందరితో పాటుగా ఒక కలివిడి ఉన్న మన మానవత్వం ఉన్న ఒక గొప్ప మనిషి నిజంగా మనం కోల్పోవడం చాలా బాధాకరం. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గత ప్రభుత్వాలను మనం చూసినాం. గత ప్రభుత్వంలో గూడ అంజన చనిపోయినప్పుడు కావచ్చు, లేదా గద్దరన్న చనిపోకముందు ప్రజాభవన్లో అపాయింట్మెంట్ లేకుండా బయట గేట్ ముందర ఎండలో కూర్చోబెట్టిన సందర్భం మనం చూసినాం. అంటే అందశ్రీ అన్న రాసిన పాట ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనం పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు ఉత్తర తెలంగాణ ఒక బృందంగా, దక్షిణ తెలంగాణ ఒక బృందంగా పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఏ ఊరు చూసినా, ఏ పల్లె చూసినా, చిన్న పిల్లల నుంచి మొదలుకొంటే పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు కూడా జయ జయ హే తెలంగాణ అనే పాటను అద్భుతంగా అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగంగా పాడేవారు. రాష్ట్రం రాకముందేమో దాన్ని జాతీయ గీతంగా ప్రకటిస్తామని చెప్పేసి ప్రకటించి, రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని చెప్పేసి చెప్పిన ఆనాటి పాలకులు ప్రకటించకపోవడం వల్ల గత 10 ఏళ్లుగా ఒక మానసిక క్షోభను అనుభవించుడు. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో మాతో పాటు పంచుకోవడం జరిగింది. కానీ తను మానసిక క్షోభ అనుభవించుకుంటూ ఊరికే ఉండలే. ఒక నిప్పుల వాగు అనే ఒక పుస్తకాన్ని, ఒక తెలంగాణ ఉద్యమ సాహిత్యాన్ని అనేక మంది కవులు, కళాకారులు, దరు వెల్లన్న కావచ్చు, అనేక మంది కవులు, కళాకారులు రాసిన సాహిత్యాన్ని అందరినీ కూడా క్రోడీకరించి నిప్పుల వాగును తీసుకొచ్చి, అంటే ఒక కవి, కళాకారుడు ఏ పాలకుడు గుర్తిస్తానో పాలకుడు గుర్తించలేదని ఎప్పుడు మదన పడుకుంటా తను సైలెంట్గా ఉండడు, తన పనిలో తను ఉంటాడు, తను ప్రకృతితో మమేకమవుతాడు. ఒక ప్రకృతి కవిగా, ఒక సహజ కవిగా తెలంగాణ కవి గాయకులందరినీ కూడా క్రోడీకరించి వాళ్ళ పాటలను ఏర్చి కూర్చి ఒక నిప్పుల వాగుగా తీసుకొచ్చి తన ప్రయత్నం తను ఉన్నాడు. ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే కవులను, కళాకారులను అవమానించిందో ఆ అవమానాల నుంచి వాళ్ళకు ఒక కీర్తి శిఖరాన్ని అందించాలనే ఆలోచనతో తను బతికున్నప్పుడే గత జూన్ 2 రోజు మనం అందరం కూడా చూసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులకు కానీ, తెలంగాణ ఉద్యమకారులకు కానీ ఏ రోజు కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఏ ప్రజాకవికి కావచ్చు, ఏ సాహితీపరంగా ఎవరికి పిలుపు రాలేదు. కానీ గత సంవత్సరం జూన్ 2 రోజు తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ ఆహ్వానాలు పంపినప్పుడు ఆ రోజు మన కళ్ళ ముందరనే అందశ్రీ అన్న రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించిన రోజు ఆ రోజు మనం చూసినాం అందశ్రీ అన్న భావోద్వేగానికి ఎంత గురైండు. అంటే ఎంత మానసిక క్షోభకు గత 10 ఏళ్ళుగా తను గురైతే అంత భావోద్వేగానికి గురవుతాడు. కాబట్టి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమకారులంగా, తెలంగాణ ఉద్యమకారులంగా ఖచ్చితంగా రుణపడి ఉంటాము. ఎందుకంటే సాహిత్యాన్ని, కవులను, కళాకారులను గౌరవించుకునే గొప్ప సంస్కృతిని ఇలా ప్రారంభించడు. పాలకులు ఇవాళ ఉంటారు, రేపు పోవచ్చు కాక, కానీ ఒక గొప్ప సంస్కృతిని ప్రారంభించడు. ఇలా ఎవరు అడగకముందే, ఏ సంఘం అడగలేదు, ఏ కుటుంబ సభ్యులు అడగలేదు, ఎవరు డిమాండ్ చేయకముందే ఇలా ఈ ప్రాంతంలో 1/2 ఎకరం ఒక స్మృతి వనాన్ని ఇలా ఏర్పాటు చేస్తానని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడాన్ని అందరం కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించి ఇలా ఒక గొప్పగా అందశ్రీ గారిని, అంటే కేవలం ఇలా చనిపోయిండు రేపు అయిపోతుందనే రకంగా కాకుండా ఇలా ఈ స్మృతివనం ఏర్పాటు చేయడం ద్వారా తన సాహిత్యాన్ని, తన ఆలోచనలను, తన ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించడం కోసం ఇలా ఒక గొప్ప కేంద్రం ఇది రేపటి రోజు విలసిల్లుతుందని చెప్పేసి అటువైపుగా అన్న ఆలోచనలను, ఆశయాలను మనం అందరం కూడా ఉద్యమకారులుగా, తెలంగాణ బిడ్డలంగా అందరం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా బాధాకరంగా ఉన్నటువంటి రోజు. ఎందుకంటే మన గుండెల్లో చిరస్మరణీయంగా ఉన్నటువంటి తెలంగాణ గేయ రచయిత అందశ్రీ గారు మన మధ్యలో లేకపోవడం బాధాకరం. ఒకానొక సందర్భంలో మేము రాజ్యాంగాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠ్యాంశంగా పెట్టే అంశంలో మేము అన్నగారిని కలిసినప్పుడు అంజన్న గారు మీ పోరాటం చాలా గొప్పది, దేశవ్యాప్తంగా ఉండాలి, ఖచ్చితంగా దీన్ని ముందుకు నడిపించండి, మా వంతు సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పి రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడతానని చెప్పినటువంటి మహానాయకుడు అందశ్రీ గారు. కాబట్టి ఆయనకు మేము జైబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం తరపున సంపూర్ణంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ, మరి మహాజనగలం వ్యవస్థాపకులు మరి సురేష్ అన్న గారు, మహాజన సురేష్ అన్న గారు పాట ద్వారా ఆయనకు నివాళులు అర్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. పాటకు ఏడుందిరా మరణం, మన అన్నకు ఏడుందిరా మరణం, పాటకు ఏడుందిరా మరణం, మన అన్నకు ఏడుందిరా మరణం,
మాయమైపోతున్న మనిషి విలువ తెలిపినోడు పాటకు ఏడుందిరా మరణం మన అన్నకు ఏడుందిరా మరణం అవనంతా తిరిగినట్టే అన్న అంత్యశ్రీకి అరే పాటకు ఏడుందిరా మరణం మన అన్నకు ఏడుందిరా మరణం తెలంగాణ పల్లెలన్నీ కలియదిరిగి వచ్చినోడు కలియదిరిగి ఆ కడుపు గాలిన ప్రజల పోరుబాట చూపినోడు ఆంధ్ర వలసవాదు ఎదురు నిలిసి పోరినోడు పాటకు ఏడుందిరా మరణం మన అన్నకు ఏడుందిరా మరణం జై బోలో తెలంగాణని జంగు సైరను దినోడు ఆహా పల్లె బతుకులన్నీ పాటలుగా మలిసినోడు జయ జయ హే తెలంగాణని జయ కేతనం ఎగురేసినోడు పాటకు ఏడుందిరా మరణం మన అన్నకు ఏడుందిరా మరణం పాటకు మరణం లేదు పాట నిత్యం జీవిస్తుంది ప్రజల మధ్యలో ఉంటుంది ఆ పాట రూపంలో అందశ్రీ అన్న ఉంటుండని తెలియజేస్తూ ముగిస్తున్నాను జోహార్ అందశ్రీ అన్న